కాళీమాతని చూస్తే నిజంగా భయం వేసింది. హాయ్ అండి, దివాళీ రోజున మిడ్ నైట్ 12 గంటలకి మేము ఏం చేసామో ఈ వీడియోలో చూసేయండి. ఇంట్లో చక్కగా దివాళీ సెలబ్రేట్ చేసుకుని మిడ్ నైట్ అయితే కాళీమాతని దర్శించుకుందామని వచ్చాము. దివాళీ రోజున లక్ష్మీ పూజ చేసుకుంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఖరగ్పూర్ లో కూడా అలానే చేసుకుంటారు. కానీ 12 గంటలకి స్టార్ట్ అవుద్ది అసలైన పూజ స్టార్ట్ అవుద్ది, అదేనండి కాళీమాత పూజ. ఇక్కడ వాళ్ళైతే దివాళీ రోజున మిడ్ నైట్ వరకు ఫాస్టింగ్ నుండి 12 గంటలకి పూజ అయిన తర్వాత ప్రసాదాలు అయితే తింటారు. మేమైతే ఫాస్టింగ్ లేము కానీ కాళీమాత పండాల్స్ చూడడానికి అయితే వచ్చాము. ఫస్ట్ పండాల్ చూసారు కదా, కురుక్షేత్ర యుద్ధమే చూపించేశారు. ఇంకా ఈ పండాల్ ని చూసారు కదా, ఎండిపోయిన బ్యాంబూ స్టిక్స్ తో చేశారు. మేము దుర్గా పూజ పండాల్స్ కూడా చూస్తూ ఉంటాం కానీ ఇంత ప్రశాంతంగా రోడ్లు అయితే ఎప్పుడూ ఉండవు. మేమైతే అన్ని చూడలేదు కానీ కొన్ని మెయిన్ పండాల్స్ అయితే చూసాము. దివాళీ రోజు కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ బిజీగా ఉన్నాము. ఇంకా నైట్ ఈ పండాల్స్ చూడటానికి వచ్చాము, అస్సలు ఓపిక లేదు. ఇక్కడ రాళ్ళలా హ్యాంగ్ చేశారు కదా, ఇదైతే ఆవు పేడ, చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి. ఇదే 4th పండాల్ అండి, చూడటానికి యాంటిక్ పీస్ లా ఉంది. ఈ పండాల్లో పెట్టిన కాళీమాత విగ్రహం చూస్తే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చేసాయి. చాలా బాగుంది. అంతేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.